హౌ టు యూస్ గ్యాస్ స్టవ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గ్యాస్ స్టవ్ గురించి తెలుసుకుందాం. ఎలా వాడాలి గ్యాస్ స్టవ్ అంటే ఇప్పుడు స్టీల్ గ్యాస్ స్టవ్ ఉంటుంది ఇంట్లో వాడేది, లేదంటే గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ఉంటుంది. ఇవాళ రేపు 90% ఇంట్లలో మనకు గ్లాస్ టాప్ గ్యాస్ స్టవే వాడుతున్నారు ఫ్రెండ్స్. సో మనం గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్కి ఎలా వాడాలి ఈరోజు దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు చూశారు నా చేతిలో ఒకటి 4 బర్నర్స్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ఉంది ఫ్రెండ్స్. గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, దేనివల్ల వస్తాయి, గ్లాస్ స్టవ్ వాడేది విధానం ఏంటి, మనం ఎలా వాడుకోవాలి, దాని గురించి ఈరోజు మాట్లాడదాం ఫ్రెండ్స్. ఏదైనా గ్యాస్ స్టవ్లో మీకు మ్యాక్సిమం కంప్లైంట్ అనేది ఫ్లేమ్ తక్కువ రావడం, ఇంకా ఫ్లేమ్ ఎర్రగా రావడం, ఏదైనా గిన్నెలు పెడితే బ్లాక్ అయిపోతుంది, లేదంటే మీకు నాబ్స్ ఇరిగిపోవడము, అలాంటి కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తుంది. ఇంకొకటి గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్లో ఇంకో కంప్లైంట్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఏంటంటే గ్లాస్ విరిగిపోవడము. గ్లాస్ ఎందుకు విరుగుతుంది, గ్లాస్ విరిగేది ప్రాబ్లం దేనివల్ల వస్తుంది, కంపెనీ ఫాల్ట్ వల్ల వస్తుందా, లేదంటే మనం వాడేది విధానంని బట్టి వస్తుందా? సో గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్లో ఈరోజు మనం ఇవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్యాస్ స్టవ్లో ఫ్లేమ్ తక్కువ ఎందుకు వస్తుంది, ఫ్లేమ్ తక్కువ రావడము, సిమ్ చేస్తే ఆఫ్ అయిపోవడం, అది ఎందుకు వస్తుంది? మనం అందరం ఇంట్లో ఏం చేస్తామంటే ఏదైనా మనం దీని మీద పొయ్యి మీద పెట్టినాం కుకింగ్కి, అది పొంగిపోయినా కూడా మనం చూసుకోము. అది పొంగిపోయినా ఇంకా పొంగుతూ ఉంటుంది, అట్లానే 2-3 టైమ్స్ కంటిన్యూస్గా అట్లా అవుతుంది, మనం క్లీనింగ్ చేయట్లేదు. మీరు వాడంగానే వెంటనే మీరు క్లీన్ చెయ్యట్లేదు, 2-3 డేస్ తర్వాత మీరు క్లీన్ చేయాలని అనుకోని వారం దాకా అట్లా పెట్టేస్తారు. చాలామంది అట్లా చేస్తారు, ప్రతి ఒక్క ఇంట్లో అట్లా అవుతుంది. క్లీనింగ్ డైలీ చెయ్యరు స్టవ్కి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, దీని లోపల ఈ బర్నర్స్ కింద ఏదైతే మిక్సింగ్ ట్యూబ్ ఉంటుందో అల్యూమినియంది, దాని లోపల వాటర్ పోవద్దు ఫ్రెండ్స్. దీని లోపల వాటర్ పోకుండా చూసుకోండి. సో దానివల్ల మీకు సిమ్లో ఆగిపోవడం, మంట తగ్గిపోవడము, లేదంటే మీరు ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు వాటర్ వేసి క్లీన్ చేస్తారు, మొత్తం వాటర్ వేసి దీన్ని కడుగుతారు, దానివల్ల కూడా మీకు ఫ్లేమ్ తగ్గిపోవడము, సిమ్లో పెడితే ఆగిపోవడం కంప్లైంట్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా వాడిన తర్వాత వెంటనే అప్పటికప్పుడే క్లీనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎట్లా క్లీన్ చేసుకోవాలి, క్లీనింగ్ ఎట్లా అంటే ఫ్రెండ్స్, మీరు స్టీల్ గ్యాస్ స్టవ్ ఉన్నా గ్లాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఉన్నా ఎప్పుడు వాటర్ వేసి కడగొద్దు. వాటర్ వేసి మనం క్లీన్ చేస్తున్నామంటే వాటర్ వేసి కడుగుతారు కదా, అవి అట్లా చేసినారంటే ఫస్ట్ ప్రాబ్లం అదే. దానివల్లనే మీకు గ్యాస్ స్టవ్ పాడైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీది స్టీల్ గ్యాస్ స్టవ్ ఉన్నా, స్టీల్ గ్యాస్ స్టవ్కి మీరు స్టీల్ పీస్ ఉంటుంది కదా, ఇలాంటిది స్టీల్ పీస్తోని సోప్ వాటర్లో తడి చేసుకొని స్టీల్ పీస్తోని రుద్దండి, మొత్తం క్లీన్ అయిపోతుంది స్టీల్ గ్యాస్ స్టవ్. సెకండ్ ఏంటంటే ఇవాళ రేపు మనకు స్టీల్ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ చాలా హార్డ్ ఉంది అని కంపెనీ వాళ్ళు గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్స్ తీశారు. గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ అనేది ఈజీ టు క్లీన్ ఉండాలని తీసినారు. దానికి కూడా వాటర్ వేసి రుద్దుతున్నారు, దానికి కూడా వాటర్ వేసి కడుగుతున్నారు. అట్లా ఏం చేయకండి. గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్కి ఈజీ క్లీనింగ్ ఏంటంటే ఉట్టి బట్ట, సోప్ వాటర్లో బట్ట తడి చేసి తుడుచుకోవాలి. మీరు సోప్ వాటర్లో బట్ట తడి చేసి తుడుచుకుంటే క్లీన్ అయిపోతుంది. దీంతో క్లీన్ కావట్లేదు, కొంచెం జిడ్డులాగా కనపడుతుంది అంటే సోప్ వాటర్లో మీరు స్కాచ్ బ్రైట్ తీసుకొని క్లీన్ చేసుకోండి, అంతే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే గ్లాస్ టాప్ ఎక్కడైతే గ్లాస్ ఉన్నదో మీరు అక్కడ సోప్ వాటర్తో తుడుచుకుంటారు. దాని తర్వాత మీకు స్టీల్ ప్లేట్స్ ఉంటాయి, ఇది కన్సీల్డ్ ఉంటుంది, నాన్ రిమూవబుల్, ఇది మీరు తీయలేరు ఇంట్లో, ఇది తీసి కడగడానికి ఛాన్స్ లేదు. సో దీనికి ఎట్లా క్లీన్ చేయాలి, స్టీల్ పీస్ తీసుకోవాలి, స్టీల్ పీస్ సోప్ వాటర్లో తడి చేసుకొని దీనికి రుద్దండి. స్టీల్ ప్లేట్కి మీరు రుద్ది క్లీన్ చేసుకోవచ్చు, మంచిగా రుద్ది క్లీన్ చేసుకోవచ్చు. ఇది రుద్దిన తర్వాత ఇది బట్టతో తుడిచిన తర్వాత మీరు మళ్ళీ వాటర్ వేసి వాష్ చేయకండి. ఇది క్లీన్ చేసిన తర్వాత తడి బట్టతో చేసిన తర్వాత ఒట్టి డ్రై క్లాత్తోని క్లీన్ చేసుకోండి, క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ క్లీనింగ్ సిస్టమ్ ఇది. సెకండ్ ఏంటంటే గ్లాస్ విరిగిపోవడం. గ్లాస్ ఎందుకు విరుగుతుంది, గ్లాస్ విరిగేది ప్రాబ్లం దేనివల్ల వస్తుంది, కంపెనీ ఫాల్ట్ అది, లేదంటే మన యూజేజ్ ఫాల్ట్. సో ఫ్రెండ్స్, గ్లాస్ విరగడం కంపెనీ ఫాల్ట్ కాదు, అది మన యూజేజ్ ఫాల్ట్ వల్లనే అవుతుంది. గ్లాస్ ఎందుకు విరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కుకింగ్ చేశారు, ఇక్కడ కుకింగ్ చేసినాక వెంటనే మీరు హీట్ ఉంటుంది, అది చాలా ఓవర్ టెంపరేచర్ ఉంటుంది కుకింగ్ చేసింది గిన్నె. ఆ గిన్నెకి తీసుకెళ్ళి గట్టు మీద జాగా లేదని మనం గ్యాస్ స్టవ్ మీదనే పెట్టేస్తాం, ఇక్కడ మధ్యలో గ్లాస్ మీద, అక్కడ పెట్టినా కూడా గ్లాస్ విరిగిపోతుంది. ఫస్ట్ ప్రాబ్లం అది. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం గ్యాస్ స్టవ్ కింద ఏదైనా పొంగిందని
తుడవడానికి గ్యాస్ స్టవ్ని లేపి తుడుస్తాం. అది కింద తుడిచేటప్పుడు జాగ్రత్త ఉండండి. ఎప్పుడైనా ఈ గ్లాస్ టాప్ అనేది ఏదైనా కార్నర్ గ్లాస్ టాప్ది, ఇది గ్లాస్ది కార్నర్ అనేది ఎక్కడైనా వాల్కి కానీ దేనికైనా ఫోర్స్ఫుల్లీ టచ్ కావద్దు. ఫోర్స్ఫుల్లీ టచ్ అయ్యింది అనుకోండి, ఈ పీస్ కార్నర్ ఫోర్స్ఫుల్లీ టచ్ అయిందంటే ఇది ఇరిగిపోతుంది గ్లాస్. మీరు మధ్యలో మీరు ఏదైనా ఎంత గట్టిగా పడినా విరగదు గ్లాస్. మీరు చూడొచ్చు, విరగదు గ్లాస్. కానీ కార్నర్స్కి ఏదైనా ఫోర్స్ఫుల్లీ టచ్ అయితే గ్లాస్ విరిగిపోతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం గ్యాస్ స్టవ్ కింద క్లీన్ చేసుకోవడానికి ఇట్లా లేపుతాం. ఎప్పుడైనా ఫ్రంట్కి వెళ్ళి లేపకండి. ఏదైనా గ్యాస్ స్టవ్కి మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఇంట్లో ఏ స్టవ్ ఉంది, మీ ఇంట్లో ఉన్న స్టవ్కి బ్యాక్ సైడ్ నాజిల్ ఉంది గ్యాస్ పైప్ పెట్టేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఈ నాజిల్ బ్యాక్ సైడ్ ఇట్లా రొటేషన్, ఇది ఇట్లా బెండ్ ఉంటే ఇది రివాల్వింగ్ నాజిల్ అంటారు. ఈ నాజిల్ ఇట్లా బెండ్ ఉంది అనుకోండి, బెండ్ ఉన్న నాజిల్కి బ్యాక్ సైడ్ ఉంటే మీరు లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ గ్యాస్ స్టవ్ని లేపవచ్చు. డైరెక్ట్ ఇట్లా ఫ్రంట్కి వెళ్ళి లేపకండి. ఫ్రంట్కి వెళ్ళి మీరు లేపినారంటే ఆ నాజిల్ అనేది విరిగిపోతుంది. 90% విరిగే ఛాన్సెస్ ఉంటుంది, కంపల్సరీ విరిగిపోతుంది అది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మీరు వాటర్ వేసి కడిగినారనుకోండి, ఇది గ్యాస్ స్టవ్ కింద ఉన్న బాడీ రస్ట్ పడుతుంది, తుప్పు పడుతుంది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ రస్ట్ ఫామ్ అయ్యి మొత్తం తుప్పు పడిపోయి మొత్తం అరిగిపోయింది. ఇంకా ఇక్కడ మెటీరియల్ లేదు, ఇక్కడ మెటలే లేదు, లెగ్ అనేది పెట్టడానికి ఇంకా ఛాన్స్ లేదు. ఇది గ్యాస్ స్టవ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ రావద్దని మీకు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మీరు వాడండి. ఇంకోటి ఏంటంటే, ఈ నాజిల్స్ ఉంటాయి కదా, ఆన్ ఆఫ్ చేసేది వాల్స్, గ్యాస్ స్టవ్ది బటన్స్, ఆన్ ఆఫ్ స్విచ్చెస్, అక్కడ కూడా వాటర్ పోవద్దు. దీంట్లో కూడా వాటర్ పోయింది అంటే మీకు బటన్స్ స్టక్ అయిపోవడం. బటన్స్ స్టక్ అయిపోతే కూడా మనం ట్రై చేస్తాం తిప్పడానికి, ఈ బటన్స్ విరిగిపోతాయి, ఆన్ ఆఫ్ స్విచ్చెస్ విరిగిపోతాయి. ఆన్ ఆఫ్ స్విచ్చెస్ విరిగేది ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏదైనా గ్యాస్ స్టవ్కి ప్రెస్ చేసి తిప్పాలి. మనం ప్రెస్ చేయకుండా తిప్పేసినాం అనుకోండి, అప్పుడు కూడా బటన్ విరుగుతుంది. ఇది స్విచ్చెస్ విరిగేది దీనివల్ల. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఫ్రెండ్స్, మీరందరు ఇంట్లలో బర్నర్ మీద డైరెక్ట్ ఇలాంటి ఫుల్కా జాలి పెట్టి, లేదంటే ఇంకోటి పెద్ద హోల్స్ వచ్చేది ఫుల్కా జాలి పెడతారు, అలాంటి జాలీలు పెట్టేసి దాని మీద ఫుల్కా డైరెక్ట్ పెట్టడము, నెయ్యి వేసి. ఇంకోటి ఏంటంటే, మీరు భర్తా చేయడానికి వంకాయ డైరెక్ట్ అట్లనే పెట్టేస్తారు. ఏదైనా గ్యాస్ బర్నర్ మీద డైరెక్ట్ పెడితే అది మొత్తం ఆయిల్ ఆర్ నెయ్యి అనేది ఈ బర్నర్స్ మీద స్టక్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ బర్నర్స్ది మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఇంట్లో ప్రాబ్లం ఉంటే ఈ బర్నర్స్ హోల్స్ బ్లాక్ అయిపోతాయి ఫ్రెండ్స్. హోల్స్ బ్లాక్ అయిందనుకోండి, అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, ఈ బర్నర్స్కి వాష్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, బర్నర్స్, బ్రాస్ బర్నర్స్ ఏదైతే ఉంటుందో, ఏదైనా గ్యాస్ స్టవ్కి బ్రాస్ బర్నర్సే మీకు 99% వస్తుంది బ్రాండెడ్ కంపెనీస్లో. బ్రాస్ బర్నర్స్కి మీరు వాటర్లో కడగొద్దు ఫ్రెండ్స్. మీరు బ్రాస్ బర్నర్స్కి వాటర్లో కడిగినారనుకోండి, ఈ బర్నర్స్ అనేది షేప్ చేంజ్ అయిపోతాయి, షేప్ అవుట్ అయిపోతాయి బర్నర్స్ మళ్ళీ మీరు హీట్ చేసినప్పుడు. ఎప్పుడైనా దీన్ని క్లీన్ చేసేది మెథడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇవి 2 బర్నర్స్ ఉన్నాయి. ఈ బర్నర్ వచ్చేసి మంచిగా ఉంది మీది, కానీ ఈ బర్నర్లో హోల్స్ బ్లాక్ అయినాయి. సగంలో మంట వస్తుంది, సగంలో మంట రావట్లేదు. అలాంటి ఏమైనా కంప్లైంట్ ఉంటే మీరు బర్నర్కి వాష్ చేసే అవసరం లేదు. మీరు బర్నర్కి ఏం చేయాలి, ఈ ఏదైతే హోల్స్ బ్లాక్ అయిన బర్నర్, ఏదైతే బర్నర్లో కంప్లైంట్ ఉన్నదో ఆ బర్నర్ తీయండి. మంచిగా ఉన్న బర్నర్ మీద రివర్స్ పెట్టేసేయండి. రివర్స్ పెట్టేసి దీన్ని మంట తగిలిచ్చేసేయండి. దీనికి మంట పెట్టేసినాక 4 to 5 minutes తర్వాత మీరు చూడండి, ఈ బర్నర్ పైది బర్నర్ మొత్తం ఎర్రగా అయిపోతుంది, లేదంటే ఇంకోటి గ్రీన్ కలర్ ఫ్లేమ్ రావడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఈ బర్నర్ మొత్తం కాలిపోయింది అన్నట్టు. దాని తర్వాత మీరు 4 to 5 minutes కంటే ఎక్కువ పెట్టేది అవసరం లేదు. 4 to 5 minutes దాకా దీన్ని కాల్చండి. కాల్చిన తర్వాత ఆఫ్ చేసేయండి. బర్నర్ చల్లగా అయిన తర్వాత మీ బర్నర్ మీరు ఇట్లా చేతిలో తీసుకొని మీరు ఉట్టి దీనికి ఎయిర్ కొట్టండి. ఇట్లా ఎయిర్ కొడితే ఇది హోల్స్ క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్. హోల్స్ క్లీన్ అయిపోతాయి, ఆటోమేటికల్లీ హోల్స్ క్లీన్ అయిపోతాయి. దీనిలో ఏదైతే ఆయిల్ నెయ్యి ఏదైనా పడి స్ట్రక్ అయిపోయి ఉంటుంది కదా జిడ్డులాగా, అది మొత్తం
వేడికి డ్రై అయిపోతుంది, పౌడర్ లాగా అయిపోతుంది. మీరు ఒకవేళ ఎయిర్ కొట్టినా క్లీన్ కావట్లేదు అంటే అప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఏదైనా సూది కానీ పిన్ కానీ తీసుకొని మీరు హోల్స్ని క్లీన్ చేసుకోండి, హోల్స్ క్లియర్ చేసుకొని వాడుకోండి ఫ్రెండ్స్. బర్నర్ లైఫ్ బాగుంటుంది. ఎప్పుడైనా మ్యాక్సిమం చూడండి ఫ్రెండ్స్, మీరు కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఒక్కటే బర్నర్ వాడకండి. మీకు ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఏదైనా ఇంట్లో మనకు ఎక్కువ కుకింగ్ ఉంది అంటే పెద్ద బర్నర్ ఉంది కదా దీని మీదనే వాడుకుంటారు. పెద్ద బర్నర్ మీకు వేరే ఉంది అంటే వేరే బర్నర్ మీద కూడా వాడండి. మీరు ఎప్పుడైనా చూడండి 4 బర్నర్ స్టవ్లో ఫ్రంట్ బర్నర్సే పాడైపోతుంది. ఎందుకంటే వెనకాల ఉన్న బర్నర్స్కి మీరు వాడరు, ఎక్కువ ఫ్రంట్ ఉన్న బర్నర్సే వాడతారు, ఇదే పాడైపోతుంది. ఈక్వల్గా వాడండి, లైఫ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈక్వల్గా అంటే ఇది వాడినారు వెంటనే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మనకు అవసరం ఉంది, పెద్ద బర్నర్ ఇంకోటి ఉంటుంది 4 బర్నర్ స్టవ్లో, దాని మీద వాడుకోండి. కంటిన్యూస్గా దీని మీద వాడితే మీకు బర్నర్ది మెటల్ అనేది మెత్తగా అయిపోయి షేప్ అవుట్ అయిపోతుంది. బాటిల్లో కడిగినా కూడా షేప్ అవుట్ అవుతుంది బర్నర్కి. సో ఫ్రెండ్స్, ఇవి ఇన్స్ట్రక్షన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. గ్యాస్ స్టవ్కి ఇలా వాడాలి. గ్యాస్ స్టవ్కి ఎప్పుడు వాటర్ వేసి కడగకండి. వాటర్ వేసి కడిగితే మీకు గ్లాస్ ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది. మంట తక్కువ రావడం, మంట సిమ్లో పెడితే ఆగిపోవడం, ఎర్రగా మంట రావడం, అలాంటి కంప్లైంట్స్ మెయిన్ ప్రాబ్లం వాటర్ వల్లనే వస్తుంది. వాటర్ వేసి ఎప్పుడు కడగకండి. ఈ గ్యాస్ స్టవ్ అనేది ఈజీ టు క్లీన్ అనేది గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ మనకు తయారు చేసిన కంపెనీ వాళ్ళు దాని గురించి. గ్యాస్ స్టవ్ ఇరగొద్దు, గ్లాస్ ఇరగొద్దు అంటే నేను చెప్పినాను మీకు ఇన్స్ట్రక్షన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని ఇది వీడియో షేర్ చేయండి. వాళ్ళందరినీ ఇది తెలవాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఈ వీడియో పోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఏదైనా కొత్త వీడియోస్ నా కిచెన్ ఐటమ్స్ గురించి వస్తే ఫస్ట్ మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.